అవినీతి సామ్రాట్ రాచమూల ప్రసాద్ రెడ్డి గారు పెద్ద ఆయన మీద కొండారెడ్డి గారి మీద కాళ్ళుగాళ్ళ పిల్లి మాదిరి ఎగిరెగిరి పడినాడు. కోట్లు సంపాదిస్తున్నారు అబ్బా ఊరికని. పతివ్రత ఇంట్లో పాము ఉంటే పైన ఒకటి చంపినట్టు అట్లనే చెప్పిన మాటలు దాంట్లో ఏం లేకుంటే ఊగుతుంటాడు. ప్రగల్భాలు తప్ప ఏమీ లేవు. మార్కెట్ యార్డ్లోకి 11,000 మందితో వస్తూ ఉంటావు. దానికి ఏమైనా వచ్చేది మీకు 11 సంఖ్య వచ్చిరాదే 10, 9, 8 చెప్పుకోవాలి కదా. నీకే 11,000 మంది వస్తే మా పెద్ద ఆయనకు పార్టీ పరంగా కాదు స్వచ్ఛందంగా 1,00,000 మంది కార్యకర్తలు వస్తారు. నువ్వు వస్తున్నావు వేరికి గలాటకు వస్తున్నావునా, లేకపోతే శనిగలు సంచులలో పోయానికి వస్తున్నావా, లేకపోతే ట్రాక్టర్లు తెచ్చుకోబోయి వస్తున్నావా? రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా పెద్ద ఆయన మంచితనాన్ని నువ్వు చేతనాంతంగా చూసుకుంటున్నావు. రాజమౌళి మీద కొత్త పుకార్లు వచ్చినాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, రసపుత్ర రజనీ అని బెంగళూరులో ఉంటే ప్రింటింగ్ మిషన్ తెప్పించావు. పొద్దుటూరికి బెంగళూరు నుంచి ప్రింటింగ్ మిషన్ తెప్పించి అమృతనగర్లో పెట్టి పొద్దునట్టు తయారు చేస్తావు ఊరంతా అనుకుంటున్నారు. ఆ లెక్కతో నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు. ఆ మధ్య నయీం అబుల్ సలాం లాగా మున్సిపాలిటీని ఏళ్ళాడు, లూటీ చేసినాడు. దాన్ని మొత్తం రాత్రి ఇంటికి అన్నం పోయేది ఆయన. పొద్దున 6కి వచ్చే రాత్రికి తీసుకొని మొత్తం అకౌంట్స్ అన్ని వేసుకోవడం, కాంట్రాక్టర్ని బిల్లులు ఆయన చేసుకోవడం సంకల్పం పెట్టుకోవడం. ఒక్క కౌన్సిలర్ బాగున్నాడా? ప్రసాద్ రెడ్డి గారికి ధనదాహం, పదవి దాహం. ఈసారి ప్రెస్ మీట్లో గౌసుని కానీ ఆ బీసీ సుధాకర్ని కానీ వాడు వీడిని మాట్లాడుతున్నావు. ప్రసాద్ రెడ్డి గారు ఇక మీద అలా మాట్లాడితే మేము కూడా నిన్ను అలాగే మాట్లాడుతూ వస్తుంది. నువ్వు ఎమ్మెల్యే కాలేవు నీకు రాదు, నువ్వు బతికినాలు కాలేవు. దయచేసి ఇప్పుడైనా మాట్లాడేటప్పుడు వాడు ఈడు కులాలు తీసి నీ బామర్ది మేము కానొచ్చే మిసాలు దిగుతాడు, పండ్లు కొరుకుతాడు, పెదాలు కొరుకుతాడు. ఏమయ్యా మాకు లేవో మిసాలు, రొయ్య కూడా ఉంటాయి మిసాలు, మేము దూకలేకనా? ఏమి కాలం ఎప్పుడు మీదే ఉంటుందా? నువ్వు ప్రతిపక్షంలో నువ్వే ఆ మాట మాట్లాడితే పాలక పక్షంలో నువ్వు ఏమన్నా శరీరం ఉక్కు శరీరమా? ఎందుకు నీకంత ఆవేశం? ఎందుకు బీసీల మీద మైనార్టీల మీద అంతా బీసీలు మాట్లాడకూడదంట, వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్తాంట. దూరేపురం మాట్లాడకూడదు, ముస్లిమ్స్ మాట్లాడకూడదు. మాట్లాడితే అమ్మని అక్కని అన్ని తిస్తావు నువ్వు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రసాద్ రెడ్డి గారు, బంగారెడ్డి గారు మీరు రాజకీయంగా అబద్ధాలు ఆడండి. ఎందుకంటే నువ్వు ఈ అబద్ధాలు ఆడితే కానీ నీకు సీట్ రాదు. నీకు సీట్ వచ్చినా ఓడిపోతావు. నీ సీటు జగన్మోహన్ రెడ్డి తీసిపెట్టినాడు బ్యాంకీలో. నువ్వు ఎన్నిసార్లు వచ్చేవాడు నువ్వు బతికిన వాళ్ళు ఓడిపోతావు.